నదీ జలాల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదన్నారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరగాలని, విద్వేషాలు కాదు సామరస్య పరిష్కారం కావాలని తెలిపారు. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లిచ్చామని చెప్పారు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే, విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు, ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను. సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈ రోజు అమరావతి మళ్లీ కట్టి, అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. పట్టిసీమ ప్రాజెక్టుతో రైట్. నదీ జలాల వివాదంపై అయితే సీఎం చంద్రబాబు స్పందించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, డీటెయిల్స్ ఏంటి? నదీ జలాల వివాదాలపై ఎట్టకేలకి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక కార్యక్రమంలో అయితే కనుక స్పందించడం కూడా జరుగుతోంది. ఇటీవలే అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీ జలాలపై స్పందించినటువంటి తీరుపై కూడా ఇటు ఈ రోజు ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా దీనిపై కూడా స్పందించడం జరుగుతోంది. ఏదైతే సామరస్యంగా చర్చించుకునే వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా వీటన్నిటినీ కూడా కూలంకషంగా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు, వివాదాలకి తావు లేకుండా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి కోరుకునేటువంటి వ్యక్తిని అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక కార్యక్రమంలో అయితే కనుక తెలియజేయడం కూడా జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే నదుల అనుసంధానం గురించి అయితే కనుక మాట్లాడడం జరుగుతోంది. 3000 టీఎంసీలు అయితే కనుక గోదావరి వాటర్ సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వాటికి సంబంధించినటువంటి అనుసంధానం చేస్తే ఇటు రాయలసీమ ప్రాంతం అనేది కూడా అనేక ప్రాంతాలు సస్యశ్యామలం అవుతామంటూ కూడా చెప్తా ఉన్నారు. అది సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా కూడా ఏదైతే సముద్రంలో కలిసేటువంటి వాటర్ ను మాత్రం వినియోగించుకుంటే మాత్రం ఆ ప్రాంతం ఎన్నో ప్రాంతాలు అయితే కనుక సస్యశ్యామలంగా మారతాయి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ రాయలసీమకి సంబంధించినటువంటి ఏదైతే పోలవరం, అదేవిధంగా నల్లమల సాగర్, బనకచర్ల ప్రాజెక్ట్ అయితే కనుక వెనక్కి తగ్గేలాగా చేశామంటూ కూడా చేసినటువంటి పొరుగు రాష్ట్ర సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఈ రోజు మంత్రులను సైతం కూడా స్పందించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టు 2020లోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గత ప్రభుత్వ పాలకులు స్పందించాలి, అంతేగాని ఇది చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఇది కొమ్ముక్కైనటువంటి పరిస్థితులు కాదంటూ కూడా ఇటు రాష్ట్ర మంత్రులు సైతం కూడా స్పందిస్తూ ఉన్నారు. మరోవైపు గోదావరి నీళ్లు సైతం కూడా ఇటు పొరుగు రాష్ట్రం వాడుకుంటున్నప్పటికీ మేము ఎప్పుడు అడ్డు చెప్పలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా ఎప్పుడు అడ్డుపడలేదు. అంటే తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని కాబట్టి ఇటు నిర్మించేటువంటి ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలపై నిర్మించేటువంటి ప్రాజెక్టులపై కూడా ఎప్పుడు కూడా
మేము అడ్డుపడలేదంటూ కూడా స్పందించడం కూడా జరుగుతోంది. నదుల అనుసంధానం జరిగితే మాత్రం ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా మారతాయన్నటువంటి ఆలోచన మేరకే కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు గతంలో కూడా ఏదైతే ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత కూడా సాగర్ జలాలను వినియోగించుకునేలాగా ఎస్ఎల్బిసి ఎస్ఆర్బిసికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేశారు అంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కృష్ణా డెల్టా మోడరైజేషన్ చేసి నీటిని పొదుపు చేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ సైతం కూడా పూర్తి చేశామంటూ కూడా ఇటు తెలియజేయడం కూడా జరుగుతుంది. అంటే ఏదైతే ఈ నీటికి సంబంధించినటువంటి నదీ జలాలు అనేక అంశాలు అయితే కనుక కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఏదైతే ఇటు సామరస్యంగా చర్చించుకోవాలి, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఏదైతే సున్నితమైనటువంటి అంశాలు, ఇది నదీ జలాల వివాదాలు కాబట్టి ఏదైతే బైబ్రికేషన్ అయిన అనంతరం కూడా జలాల పంపిణీల్లో సంబంధించినటువంటి అంశాలు కాబట్టి దానికి సంబంధించి కమిటీతోటే ఇటు నిర్ధారణ వేసిన అనంతరం కూడా వినియోగించుకునేలాగా ఇటు పూర్తి అంశాలు అయితే కనుక పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా కేంద్రం సైతం కూడా చెప్తున్నటువంటి వాదన అయితే వినిపిస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నుంచి వస్తున్నటువంటి మాటలు మాత్రం ఇటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే కనుక ఇటు దాసోహమయ్యి రాయలసీమ ప్రాంతానికి అయితే అన్యాయం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే శ్రీశైలంలో చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఆ డ్యామ్ కి సంబంధించినటువంటి ఉన్నటువంటి నీటిని సైతం కూడా విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కువగా లాగేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితులు ఏర్పడలేదు, నీటిని ఎక్కువగా వినియోగించుకున్నారు రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా అంటూ కూడా ఇటు ఏపీలో మాత్రం హాట్ గా దీనికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే కనుక ఎంతో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క అంశాలను కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన అంశాలు కావచ్చు, అదేవిధంగా గోదావరి నీటిని వినియోగించుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు మేము అడ్డుపడలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇటు కృష్ణా పెన్నా సంబంధించినటువంటి నదుల అనుసంధానం కొరకు ఏదైతే ఇటు సముద్రంలో కలిసేటువంటి వాటర్ని సైతం కూడా మేము పూర్తి స్థాయిలో ప్రాంత అభివృద్ధి కోసం మేము వినియోగించుకుంటున్నాం తప్పితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే పొరుగు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండానే మేము ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఏపీ రాష్ట్ర మంత్రులు సైతం కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు పూర్తిగా అయితే కనుక దీనికి సంబంధించి ప్రస్తావించడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇటు నదీ జలాల వివాదాలు అనేది కూడా తరచుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కూడా వెనక్కి తగ్గినటువంటి నేపథ్యంలోనే మొదటి దశలో అయితే భాగంగా ఇటు నల్లమల సాగర్ వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి అంశం అనేది తెరపైకి రావడం, దీనికి సంబంధించి వెనక్కి తగ్గింది ఏపీ ప్రభుత్వం అంటూ కూడా దానికి సంబంధించి స్వార్థ రాజకీయాలు జరుగుతున్నాయి అంటూ కూడా ఇక రాష్ట్ర మంత్రులు సైతం కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక ఇటు నదీ జలాల వివాదాలు అనేది కూడా ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నాయి, అదేవిధంగా సామరస్యంగా చర్చించుకుంటారా, ఇరు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కొరకు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నాయా, లేదంటే కనుక ఈ యొక్క రాజకీయాలకు వేదికగా నిలబోతున్నాయా, అంటే నదీ జలాల వివాదాలు అనేది కూడా ఎవరికి వారు రాజకీయాలుగా అయితే కనుక ఎవరికారు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇది ఒక ప్రాంత ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇక పూర్తిగా అయితే కనుక ఇది రాజకీయాలకి వేదిక నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తిగా ఎవరికి వారు మా హయాంలో వాటర్ వెళ్ళాయి అందరికీ అందాయి అంటూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ఎంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు. పొరుగు రాష్ట్రం అయినటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు ఏపీ రాష్ట్ర ప్రజల మనోభావాలకి దెబ్బతీసే విధంగా, రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున అయితే కనుక ఒక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు. అయితే దీనిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించడం, ఏదైతే ఇటు స్వార్థ రాజకీయాలకు వెళ్లకుండా సామరస్యమైనటువంటి రాజకీయాలు చేసుకుంటూ ముందు తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నా కానీ దేశంలోనే తెలుగు నెంబర్ 1 గా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు, తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని భావించేటువంటి వ్యక్తిని అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో ఇప్పుడు దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించడం కూడా జరుగుతుంది అంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున అయితే కనుక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్ర కమిటీ నియమించిందన్నారు. కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనీయండని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదన్నారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్రం కమిటీని నియమించిందన్నారు. కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనీయండని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదన్నారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. పిటిషన్ దాఖలైన తర్వాత కేంద్రం కమిటీని నియమించిందన్నారు. కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనీయండని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదన్నారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్నటువంటి పోలవరం నల్లమల ప్రాజెక్ట్ ని వెంటనే నిలుపుదల చేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి రిట్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి తన వాదన ఇచ్చారు. ఇరు వాదనలు ఉన్నటువంటి కోర్టు తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది. అయితే ప్రధానంగా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు సంబంధించిన విషయాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదంపై ఇప్పటికే కేంద్రం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ అంటే పిటిషన్ వేసిన తర్వాత ఈ కమిటీ వేసింది కాబట్టి కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై పూర్తి వివరణ ఇస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం కోర్టుకు. ఈ ఇరువాదన కోర్టు ఈ నెల 12కి మరొకసారి పిటిషన్ వాయిదా వేసింది. 12వ తారీఖు మరి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ నివేదిక చూసిన తర్వాత కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సింది. ప్రస్తుతం అయితే అభిషేక్ సింఘ్వి తన వాదన కూడా వినిపించాడు. దీంతో పాటు ఏపీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ వెంటనే కొట్టివేయాలంటూ కూడా కౌంటర్ పిటిషన్ కూడా వేసింది. కాబట్టి ఈ రోజు తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదన వినిపించారు. ఇక ఈ నెల 12వ తారీఖున తదుపరి విచారణ తర్వాత మరి ఏపీ వాదన పడిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నివేదిక ఇస్తుందని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. నదీ జలాల వివాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదన్నారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరగాలని, విద్వేషాలు కాదు సామరస్య పరిష్కారం కావాలని తెలిపారు. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లిచ్చామని చెప్పారు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు, ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను. సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈ రోజు అమరావతి మళ్లీ కట్టి, అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని, ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం.
గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ను ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే, విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయం రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం నల్లమల సాగర్ కేసుపై సుప్రీంకోర్టు నుంచి స్టే కోరతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వచ్చే విచారణకు తానే స్వయంగా హాజరవుతానన్నారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపింది తామేనని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. పోలవరం నల్లమల సాగర్ కేసుపై సుప్రీంకోర్టు నుంచి స్టే కోరతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వచ్చే విచారణకు తానే స్వయంగా హాజరవుతానన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఆపింది తామేనని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. పోలవరం నల్లమల సాగర్ కేసుపై సుప్రీంకోర్టు నుంచి స్టే కోరతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వచ్చే విచారణకు తానే స్వయంగా హాజరవుతానన్నారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపింది తామేనని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. రైట్, పోలవరం నల్లమల సాగర్ కేసుపై సుప్రీంకోర్టు నుంచి స్టే కోరదామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అంటే చంద్రబాబు నాయుడు మాటలు ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఒకవైపు, ఇంకొక వైపు అటు సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ. చంద్రబాబు నాయుడు ఇందాకే మాట్లాడడం జరిగింది. దేశంలో ఎన్ని భాషల్లో కానీ 6 భాషలకే ఒక ప్రాచీన హోదా ఉందని మాట్లాడుతూ, ఆయన తెలుగు భాషా గొప్పతనాన్ని మాట్లాడుతూ నీళ్ళ గురించి కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో 2 రాష్ట్రాలు సయోధ్య కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. తెలంగాణలో ఎన్నో నీటి ప్రాజెక్టులు చేపట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు మేము ఎప్పుడు అడ్డుపడలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు కావాల్సింది, సమైక్యత అవసరం. సో నీటి విషయంతో పాటు ఇతర అంశాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా కలిసే ఉండాలి, నీళ్లతో పాటు ఒక సయోధ్య దిశగా పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గంగా కావేరి కలవాలి, దేశంలో పూర్తిగా నీటి సమస్య తీరాలంటూ ఆయన మాట్లాడుతూ, గోదావరి పెన్నా నదులు కూడా అనుసంధానం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఇటు ఈ అంశం ఇట్లా జరిగితే, అటు సుప్రీంకోర్టులో నల్లమల సాగర్ ఈ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలంగాణ ఏపీ మధ్య
ఈ నీటి పంచాయతీ చాలా రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఇవాళ జరిగినటువంటి విచారణలో వాదనలు కొనసాగినాయి. రెండు వైపుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి వాదనలు విన్నారు, ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి వాదనలు కూడా సుప్రీంకోర్టు విన్నది. సో పోలవరం ప్రాజెక్టు నివేదిక, దానికి సంబంధించినటువంటి రివిజన్ ఏదైతే అధ్యయనం ఉందో కేంద్రం నుంచి అనుమతి ఉందంటూ కూడా ఇద్దరు చెప్పడం జరిగింది. తెలంగాణ మాత్రం గోదావరిపై 100 ప్రాజెక్టులు నిర్మిస్తోందన్న వాదనలు అటు ఆంధ్రప్రదేశ్ వినిపించింది. దీనికి సిజేఐ మాట్లాడడం జరిగింది. గోదావరి పైన నిర్మించిన వాస్తవానికి తెలంగాణ ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. సో అటు సిజేఐ కూడా మాట్లాడారు. పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు మొత్తం పరిగణలోకి తీసుకోవాలంటూ సూచించారు. అందరి అభిప్రాయాలతోటే తర్వాత విచారణ కొనసాగిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు కదా అంటూ కూడా సిజేఐ చెప్పడం జరిగింది. బట్ ఇప్పటికే దీనిపైన జేఆర్ఎంబీ కానీ అటు కృష్ణానది రివర్ బోర్డు సంబంధించి కేఆర్ఎంబీ కానీ ఈ రెండింటి మధ్యలో జరగాల్సినటువంటి చర్చలు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నాయంటే రెండింటి మధ్యలో తేలట్లేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. ఇట్ల నేపథ్యంలో తెలంగాణకు వాస్తవానికి ఉమ్మడి ప్రాజెక్టులు రెండే, నల్గొండ ఇటు నాగోర్ని సాగర్ ఇటు శ్రీశైలం. సో ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఉండాలి, జాతీయ హోదా కావాల్సినటువంటి ప్రాజెక్టు కావాలి పోలవరం లాగా. సో ఆ హోదాతో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించుకునేటువంటి తాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం సహాయ సహకారాలు అందించట్లేదు. ఇవన్నీ కూడా జల వివాదాలకు దారితీస్తున్నాయి. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయం అయితేనేమి, నీటి వాటాల పంపకాల విషయంలో కానీ ఇదంతా కూడా ఒక పొలిటికల్ రంగు పులుముకుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అక్రమ నీటి ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలతోటి అటు ఇది కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నీళ్ల విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ కాలువల సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇంకోవైపు కేటాయింపుల్లో కూడా అన్యాయం జరుగుతోంది, అటు కృష్ణా గానీ గోదావరి విషయంలో కానీ. ఏదేమైనా కానీ ఇరు వర్గాల వాదనలు విన్నది ఇవాళ సుప్రీంకోర్టు. జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు, కమిటీ ఏర్పాటు చేశారని మీరే చెప్తున్నారు అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సివిల్ సూట్ లో జోక్యం చేసుకుని నిలుపుదల చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అన్నటువంటి ప్రశ్న కూడా ఇది సుప్రీంకోర్టు వేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఇసురు మండలో పైప్ లైన్ నుంచి గ్యాస్ ఎగచిమ్ముతోంది. ఘటనా స్థలానికి ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. గ్యాస్ పైప్ లైన్ లీక్ తో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. రిగ్గు చూడు, రిగ్గు చూడు, రిగ్గు అలా కాలిపోతుంది. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఇరుసు మండలో పైప్ లైన్ నుంచి గ్యాస్ ఎగచిమ్ముతోంది. ఘటనా స్థలానికి ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. గ్యాస్ పైప్ లైన్ లీక్ తో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. రైట్, కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయితే కలకలం రేపింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్త మండలం
ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ ఉత్పత్తి నిలిచిపోవడంతో డ్రిల్ సైట్ వద్ద వర్క్ అవర్ రెగ్గుల పనులు చేస్తుండగా ఒక్కసారిగా బయటకు గ్యాస్ రావడంతో చుట్టూ వాతావరణం పొగమంచులా అమ్ముకోవడంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను అప్రమత్తం చేసే పనులు అధికారులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. యంత్రాంగ పరిస్థితిని సమీక్షించేందుకు ఇరుసుండ తరలి వెళ్లిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం, అలాగే ఘటన జరిగిన ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజిన్లతో సిద్ధం చేసిన అధికారులు. ఏదైనప్పటికీ కోనసీమ జిల్లాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీలు, గతంలో నగరంలో గేలు దుర్ఘటనలతో చాలా మంది మృత్యువాత పడిన సంఘటన మర్చిపోకముందే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో భయాందోళనలో జిల్లా ప్రజలు. ఈ లీకేజీని ఈ మంటలను అదుపు చేసిన పనుల్లో ఓఎన్జీసీ అధికారులు ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఇరుసుమండలో పైప్ లైన్ నుంచి గ్యాస్ ఎగచిమ్ముతోంది. ఘటనా స్థలానికి ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. గ్యాస్ పైప్ లైన్ లీక్ తో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. రిగ్గు చూడు, రిగ్గు చూడు, రిగ్గు అలా కాలిపోతుంది. రిగ్గు చూడు, రిగ్గు అలా కాలిపోతుంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. పిటిషన్ దాఖలు తర్వాత కేంద్రం కమిటీని నియమించిందన్నారు. కమిటీని అన్ని నియమాలపై నివేదిక ఇవ్వనీయండని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదన్నారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు.